ఫ్రెండ్స్, ఈరోజు నేను దమ్ బిర్యానీ చేస్తున్నానండి. నేను ఇందులో కావాల్సిన పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, మసాలా, నిమ్మకాయలు కూడా పిండుకున్నానండి 4. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా రోజులు పెట్టి వీడియో పెడతలేదండి, కుదరక. ఇందులో కలిపేసాను. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. కంచి విధంగా పెట్టాం. ఉల్లిపాయలు గోల్డ్ కలర్లో వేసుకోవాలండి. వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేస్తున్నాను. ఉజ్జాయింపుకు వాటర్ వేసుకుంటున్నానండి నేను. ఉల్లిపాయలు వేసిన దాంట్లోనే తగినంత ఉప్పు అండి. నేను ఉల్లిపాయలు వేపాను కదండి, ఇవి వేస్తే వీటి రసం దిగుద్ది అనమాట. బాగుంటుంది టేస్ట్గా. బిర్యానీకి సంబంధించిన సరుకులు జాపత్రి, యాలక్కాయ, లవంగ, దాల్చిన చెక్క, ఆకులు అన్నీ ఇంకడికి వేసేస్తున్నానండి. మరిగింది వేస్తారు. ఉల్లిపాయ వేపాం కదండి గోల్డ్ కలర్లో, అది కొన్ని వేసుకున్నాను కదా. కలర్ చూసారు ఎలాగొచ్చిందో. నార్మల్ రైస్ తీసుకున్నానండి నేను బాస్మతి రైస్ తీసుకోలే. ఇప్పుడు ఇది సగమే ఉడకాలండి. ఇప్పుడు వాటర్ పక్కకు తీసేసుకుందాం. ఇది వాటరు పక్క తీసుకుని వడపోసుకున్నానండి. ఇది రైస్ ఇప్పుడు వేయాలి. ఆయిల్ వేసుకునండి. చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను కదండి, అది ఇప్పుడు వేసుకుంటున్నాను. దీనిలో పేర్చుకోనండి. పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, రైస్ వేసేస్తున్నానండి. సగం బాయిల్ చేసింది మొత్తం రైస్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్, నేను 4 గ్లాసులు రైస్ వేసానండి. బియ్యం మీరు కొలిచి చెప్పలేదంటారు. ఉజ్జాయింపుకి వేసుకొని వాటర్లో మరిగించేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ ఏమి వేస్తలేదండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఫస్ట్ ఇది బాగా వచ్చింది కదా ముక్క. అంతే. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.